ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్, అవినీతిపై అనుక్షణం నిఘా। పంచరామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు పట్టణంలో వించేసి ఉన్న శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారికి వేద పండితులు మంత్రంతో జలము, పాలు, కొబ్బరి జలము అభిషేకములు నిర్వహించుతున్నారు। దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి క్యూ లైన్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనంకు ఏర్పాటు చేసి వారికి అర్చక స్వాములు తీర్థప్రసాదములు భక్తులకి అందజేశారు। జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆదేశాల మేరకు దాతల సహాయ సహకారాలతో శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ సూపరింటెండెంట్ వాసు గాడి సుబ్బారావు సుమారు 300 మందికి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు। ధర్మకర్తలు పిన్నిశెట్టి శ్రీనివాస్, బాసిన సత్యనారాయణ, హోత ప్రవల, కొండ్రెడ్డి సూరిబాబు, నీలాపు సింహాచలం, నీలపు బని ఈ అన్నప్రసాద విస్తరణలో సేవ చేయుటకు పలు చోట్ల నుండి సేవా బంధాలు సహాయ సహకారాలు అందజేశారు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు। పెట్టండి గారు పాదులు ఇవ్వండి, పాదులు ఇవ్వండి, ఇటు చూడుకో అటు పాదులు అండి। సోమవారం దర్శనం చేసుకోవడం నుంచి భక్తులందరూ కూడా క్యూలైన్ పాటించి పరిస్థితులను సోమవారం దర్శనం చేసుకోవడం సోమవారం దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా క్యూలైన్ పాటించి సోమవారం దగ్గరగా దర్శనం చేసుకోవడం భక్తులందరికీ కూడా దర్శనం చేసుకోండి, దర్శనం చేసుకోండి। స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా క్యూలైన్ పాటించి స్వచ్ఛగతిని స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం। అలాగే దర్శనానంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం ఏంటంటే క్యూలైన్లో టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది। టోకెన్స్ తీసుకుని ఎదురుగా అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం। స్వామివారిని అతి దగ్గరగా దర్శనం చేసుకోవాలని కోరుతున్న భక్తులందరూ కూడా అంతరాలయ దర్శనం ఏర్పాటు చేయడం ఏంటంటే కౌంటర్లో టికెట్ ఇస్తారు, టికెట్ తీసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం। ఓం నమః శివాయ। ఓం నమ శివాయ। శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రారంభమై ఈరోజు మూడో సోమవారం ఒకటి వలన అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారికి అభిషేకములు మరియు ప్రత్యేక దర్శనములు చేసుకునటం జరుగుతున్నది। శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చే భక్తులకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగినది।
ఉచిత క్యూ లైన్స్, అలాగే ప్రత్యేక దర్శనాలు చేసుకునే భక్తులకు క్యూ లైన్స్, అలాగే మరియు అభిషేకములు చేసుకునేటువంటి భక్తులకు సెపరేట్గా వేరే క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే క్యూ లైన్స్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీటి సదుపాయాలు మరియు చిన్నపిల్లలకు, వృద్ధులకు పాలు మరియు భక్తులచే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడమైనది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సుమారుగా ఇప్పటికే అనేక మంది వచ్చి ఉన్నారు. అలాగే సలువు పందిర్లు మరియు వారికి అన్ని బోర్డుల ద్వారా సూచికలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది, మార్గదర్శకాలు కూడా మా పై అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు వారికి మార్గసూచనలు కూడా ఏర్పాటు చేయడం అనేది, అలాగే డిజిటల్ బోర్డులు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యార్థం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సుల వారికి కూడా రూటు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూటు గుండా మనం ఫ్లెక్స్లు ఏర్పాటు చేసి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే వాటి నుంచి బయటికి ఏ విధంగా రావాలి, శ్రీ స్వామివారి దర్శనానికి ఇబ్బందులు పడకుండా భక్తులు ఏ విధంగా వెళ్ళాలన్నది కూడా సూచన మార్గాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భక్తులు వితిన్ 15 నిమిషముల నుండి 20 నిమిషాల లోపు కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చే అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషకరంగా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తూ మరొక దేవస్థానం దగ్గరికి వెళ్ళుటకు ఆలస్యం కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నారు. ఓం నమః శివాయ. గారు స్వామి వారి అన్న ప్రసాదానికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. రవికుమార్ గారు 200 రూపాయలు విరాళంగా ఇచ్చారు స్వామివారి అన్న ప్రసాదానికి. తులుపూరి సూర్య ప్రకాశ్ రావు గారు. నమ శివాయ. పంచారామ క్షేత్ర శిరోభాగ నిలయ, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని నేటికి 17 రోజులు చక్కగా వచ్చే యొక్క భక్తుల్ని అంచనా వేసుకొని మాకు ఈ యొక్క అంచనాని మన పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జనవల శాఖ మార్చులు వచ్చే యొక్క జనానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న యొక్క ఆయన సూచనలతో వచ్చే యొక్క భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చంటి పిల్లలకి, పెద్దవాళ్ళకి చక్కటి పాలు, వాటరు అన్ని సప్లై చక్కగా చేస్తున్నాం. అలాగే క్యూ లైన్లు చుట్టూ మాడవీధుల్లోని మెయిన్ రోడ్డు అంతా దీపాలంకరణ, వచ్చే యొక్క భక్తులకి 1000 నుంచి 10,000 మందికి చక్కటి భోజనం రోజు కూడా, ఏ రోజు లేదు అనకుండా వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా చక్కటి సౌకర్యాలు చూస్తూ ఏర్పాట్లన్నీ రామానాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో దినదినాభివృద్ధిని కాంచి చక్కగా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదంలో సేకరించుకోరుచున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పేరు రాజసుబ్బారావు, మాది పాలకొల్లు. శ్రీ క్షీరారామ దేవస్థానం వచ్చే భక్తులకు పాలకొల్లు దేవస్థానం వారు కానీ, అలాగే అన్నదాన కమిటీ వారు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఈ వచ్చిన భక్తులు, దూర ప్రాంత భక్తులకి వచ్చిన వారికి ఎవరికి ఎటువంటి లోటు లేకుండా భోజన సదుపాయం ఏర్పాటు చేసి, అలాగే క్యూ లైన్లో కానీ, అలాగే ఒక మనం కావాల్సిన భక్తులు కావాల్సిన సౌకర్యాలు కానీ అన్ని చాలా చక్కగా, అది కూడా మా యొక్క నిమ్మల రామానాయుడు గారు, జలవల శాఖ మంత్రి గారి ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ మేమందరం కూడా మేము శ్రమిస్తున్నాం. ఈ రోజు 17వ రోజు అయింది. ఈ రోజు వరకు స్వామివారి దయ వల్ల, మీ అందరి సహకారం వల్ల ఏ రోజు కూడా అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. అలాగే ఎంతో కూడా అన్ని బాగా జరగాలని మాకు ఆకాంక్ష. అలాగే మా మీడియా మిత్రులకి మరియు మున్సిపల్ శాఖ వారికి మరియు అలాగే పారిశుద్ధ్య మనుషులకి అందరూ కూడా మమ్మల్ని సహకరిస్తున్నాం. ముఖ్యంగా దాతలు, ఈరోజు దాతలు లేకపోతే ఈ యొక్క కార్యక్రమం జరగదు. మరి దాతలందరూ కూడా సహకరించడం వల్ల మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఓం నమ శివాయ. వెంకటరెడ్డి గారు హైదరాబాద్. అన్ని వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయి.
ఏ ఊరి నుంచి వచ్చారండి? అంటే ఎప్పుడు వస్తున్నారా? ఇదే వచ్చి ఇదివరకు ఎప్పుడే వచ్చాం, తర్వాత ఇప్పుడు వచ్చాం. ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎప్పుడు బాగుందంటారు మీరు? ఇప్పుడు బాగుంది. ఇక భోజనం సదుపాయాలు అన్నీ దర్శనాలు అన్నీ బాగా జరుగుతాయి. దర్శనాలు బాగా అవుతున్నాయండి, భోజనాలు బాగా అవుతున్నాయి. భోజనాలు చాలా బాగున్నాయి, అన్ని వెరైటీలు పెట్టారు, చాలా బాగుంది. రైస్ చాలా బాగుందండి. చెప్పండి గట్టిగా. స్వామివారి దర్శనం చేసుకున్నారా? క్యూ లైన్లు అవి ఎలా ఉన్నాయండి? బాగానే ఉంది. ఇప్పుడు అన్నప్రసాదం ఎలా ఉంది? ఏ ఊరండి మీరు? ఎడదోలు. ఓకే. ఖమ్మం డిస్ట్రిక్ట్ వైరా అండి. మీరు ఎప్పుడు శివుడి దగ్గర వస్తుంటారా? శ్రీరామలింగేశ్వర స్వామి ఇది ఎన్నోసారి అండి? ఇది 5వ సారి అండి. ఇక్కడ ఎప్పుడైనా భోజనం చేశారా? ఎలా ఉందండి? చాలా బాగుంది. చక్కటి 2 కూరలతో, పచ్చడితో చక్కటి భోజనం మీకు రుచిగానే ఉందా? ఇబ్బందికరంగా ఏం లేదు కదండి? ఫీడ్బ్యాక్ గురించి వాళ్ళకి అడుగుతున్నామండి. కార్తీక మాసం సందర్భముగా ఒక నెల రోజుల పాటు భోజనాలు ఇక్కడ అన్నప్రసాదం పెడతారు. మీకు ఎలా ఉన్నాయండి? ఏమైనా రుచికరంగానే ఉన్నాయా? ఇబ్బందికరంగా ఏమైనా ఉందా మీకు? స్వామివారిని దర్శించుకున్నారా? శ్రీరామలింగేశ్వర స్వామిని అన్ని సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా? ఇబ్బంది పడి చెప్పొద్దండి, ఆనందంగా చెప్పండి. ఓకే, సంతోషం. భోజనాలండి బల్లిపాడండి, ఊరు బల్లిపాడండి. మీదండి? మేడపాడండి. ఓకే అండి, దగ్గరండి. ఉన్నాయమ్మా, స్వామివారిని దర్శించుకున్నారా? క్షీరారామలింగేశ్వర స్వామిని. ఏ ఊరండి మీది? నందిగాం, అమరావతి దగ్గర. ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? 4వ సారి అండి. దర్శనాలు కానీ భోజనాలు కానీ మీకు అన్ని సౌకర్యంగానే ఉన్నాయా? ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా? భోజనాలు కూడా చాలా రుచికరంగానే ఉన్నాయా? ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, చాలా సంతోషం అండి. భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి అన్నాన్ని ఈరోజు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి మాలాంటి భక్తులకు చాలామందికి ఇక్కడ అవకాశం కల్పిస్తూ, గతంలో మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అటువంటిది ఈరోజు ఇక్కడ రాగానే ఇంత చక్కటి 3 కూరలతోటి, స్వీటు అన్నిటితోటి మాకు అన్నప్రసాదం లభించడం అన్నది శ్రీరామకృష్ణ స్వామి యొక్క ఆశీస్సులు ముందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకప్పుడు ఒక ప్రవచనకర్త అన్నాడు, ఒక 20 సంవత్సరాల క్రితం శివరాత్రి రోజు రాత్రి అన్నాడు, శిరోభాగం ఉన్నటువంటి ప్లేస్లో ఎవరైతే జీవిస్తున్నారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కుల మత సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అన్నం అన్నది లేదు అనే భావన లేకుండా అందరికీ అన్నం దక్కుతుందని చెప్పి ఆయన రాత్రి 12 గంటలకు శివరాత్రి రోజు చెప్పడం జరిగింది. అది నిజం. ఈరోజు పాల్గొనలో పరిసర ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కానీ మిగిలినటువంటి ఎవరికైనా కానీ భక్తులకు కానీ అన్నం అనేది ఒక ఔషధంగా మాకు అందరికీ లభించడం అనేది కమిటీకి, మేనేజ్మెంట్కి, అదేవిధంగా ఈ యొక్క ప్రదేశానికి శాసన సభ్యుడైనటువంటి శ్రీ డాక్టర్ నిమ్మల రామనాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సార్. అని అడుగుతాడు, చెప్పు గట్టిగా. దక్షిణాలే కానీ భోజనాలే కానీ ఇక్కడ మేనేజ్మెంటే కానీ అందరూ చాలా చక్కగా కార్తీక మాసంలో వచ్చి ఇక్కడ మనం దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం. అలాగే ఇక్కడ కూడా చాలా మర్యాదగా, చాలా గౌరవంగా, భోజనం కూడా చాలా గౌరవంగా, దర్శనం కూడా చాలా బాగుంటుంది. దర్శనం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఎవరు ఏవే ఇబ్బందులు పెట్టలేదు. బాగా భోజనం కూడా చాలా అక్కడ బాగున్నాయండి. మళ్ళీ భీమేశ్వర స్వామి గుడి ద్రాక్షారామం వెళ్ళి అక్కడ బాగున్నాయి. కానీ ఇక్కడ 4 రకాలు ఉన్నాయి. ప్రసాదం అంటే చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. చాలా ధన్యవాదాలు. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు పట్టణంలో వించేసి ఉన్న శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు
కార్తీక మాసం పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారికి వేద పండితులు మంత్రంతో జలము, పాలు, కొబ్బరి జలము, అభిషేకములు నిర్వహించుతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి క్యూ లైన్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనంకు ఏర్పాటు చేసి వారికి అర్చక స్వాములు తీర్థప్రసాదములు భక్తులకి అందజేశారు. జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆదేశాల మేరకు దాతల సహాయ సహకారాలతో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ సూపరింటెండెంట్ వాసు గాడి సుబ్బారావు సుమారు 300 మందికి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ధర్మకర్తలు పిన్నిశెట్టి శ్రీనివాస్, బాసిన సత్యనారాయణ, హోత ప్రవల, కొండ్రెడ్డి సూరిబాబు, నీలాపు సింహాచలం, నీలపు బని ఈ అన్నప్రసాద విస్తరణలో సేవ చేయుటకు పలు చోట్ల నుండి సేవా బంధాలు సహాయ సహకారాలు అందజేశారు. మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి గుడిలో సేవకు వచ్చాము. అన్నప్రసాదములు ప్రతిరోజు నిత్యం చాలా వేల భక్తులు వస్తున్నారు ఇక్కడికి. అందరికీ మేము సేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అందరూ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. భక్తులందరూ క్యూలో నిలబడి పంపించి ఎవరికి అసౌకర్యం కలిగించకుండా భక్తులందరూ ప్రేమతోటి ఇటు గుడిలోనే సేవ చేసుకుంటున్నాము. ఇక్కడ అన్నప్రసాదం దగ్గర సేవ చేసుకుంటూ మేము పాలకొల్లు ఈ ఊరి కోడలు అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాను. ఓం నమ శివాయ.